ప్రస్తుతం హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ వచ్చి కాకినాడ పోర్టు మీద పవన్ కళ్యాణ్ గారి దాడి. అది దాడి అంటే ఆ దాడి కాదు, రైడ్ చేయడం. సరే, ఈ మొత్తం విషయంలో పవన్ కళ్యాణ్ గారు మిస్ అవుతున్న లాజిక్ ఒకటి ఉంది. ఇక్కడ ఎవరు ప్రజల నుంచి బెదిరించి ఆ బియ్యం తీసుకోవడం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దొంగతనం చేయట్లేదు. ప్రజలే ఆ బియ్యాన్ని అమ్మేస్తున్నారు. సరే, 10,000 మంది ఉపాధి పోతుంది, అది నిజమే. 10,000 మంది ఉపాధి పోతుంది అన్నది నిజమే. అయితే పవన్ కళ్యాణ్ గారు అన్నది కూడా 10,000 మంది ఉపాధి పోతుందా అంటే మర్డర్లు మానభంగాలు కూడా ఒక జీవనోపాధి కింద తీసేసుకుంటా, అది కూడా మాకు జీవనోపాధి అంటే దొంగతనం కూడా మాకు జీవనోపాధి, మీరు దాని మీద చర్యలు తీసుకోకుండా అంటే ఎలా కుదురుతుంది? సో స్మగ్లింగ్ తప్పు. అయితే ప్రభుత్వాలు మూలంలోకి వెళ్ళాలి. ఈ రైస్ అమ్మేసుకుంటున్నారు అంటే 2 కారణాలు. ఒకటి, రేషన్ బియ్యం అనగానే ఒక చులకన భావన, ఏంటిది తినకూడదని ఒక చులకన భావన. 2, వాడికి అవసరం లేదు, ఆ బియ్యం తినాల్సిన పని వాడికి లేదు. కానీ ఈ ప్రభుత్వం సప్లై చేస్తున్న ఈ బియ్యం అంటే రేషన్ షాపుల్లో ఇస్తున్న బియ్యం ఏదైతే ఉందో అది పోషకాహార విలువలతో కూడిన బియ్యం అండి. అది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అవి ఫోర్టిఫైడ్ రైస్. మన శరీరానికి కావాల్సిన వైటమిన్స్ ఏమున్నాయో వాటన్నిటిని కలిపి ఆ బియ్యంలో మనకు అమ్ముతోంది కేంద్ర ప్రభుత్వం, అది ఉచితంగా ఇస్తుంది. కాబట్టి అవే తినాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక మనిషికి 5 కిలోలు బియ్యం అంటున్నారు, కానీ అది సరిపో. నాకు తెలిసి 4 ఉన్న కుటుంబ సభ్యానికి నెలకు ఒక 10 కిలోలు అవుతాయి. ఇక్కడ మనం యాక్చువల్గా ఒక మనిషికి 10 కిలోలు చొప్పున ఇవ్వాలి. ఎందుకంటే 5 కిలోలు ఉచితంగా ఇవ్వాలి, ఇంకో 5 కిలో రూపాయి బియ్యం చొప్పున ఇవ్వాలి. ఇది జగన్ ప్రభుత్వ హయాంలో రూపాయి కిలో బియ్యం అన్నది ఆపేసి కేవలం ఉచిత బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఇది తప్పు. అంటే కొన్ని చోట్ల అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు. ఎక్కువగా అయితే 5 కిలోలు ఉచిత బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఉచిత బియ్యంతో పాటు కిలో రూపాయి బియ్యం కూడా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. సరే, బ్యాక్ టు ద పాయింట్. ఈ రేషన్ షాపుల్లో ఈ వైట్ రేషన్ కార్డులతోటి ఈ బియ్యం తినకపోయినా ఎందుకు ఈ వైట్ రేషన్ కార్డు తీసుకుంటున్నారు అంటే దాని మెయిన్ ముఖ్యమైన కారణాలు 2. ఒకటి, వైద్యం, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటున్నారు, ఇందులో వచ్చి ఉచిత వైద్యం గురించి ఒకటి. 2, పెన్షన్స్, దీని గురించి. తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు, ఇలా ఏది కావాలని వైట్ రేషన్ కార్డుని తీసుకుంటున్నారు. అయితే రీసెంట్గా నేను ఒక వ్యక్తి తన కష్టాన్ని చెప్పుకుంటున్నాడు. అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు ఇది టాపిక్ వచ్చినప్పుడు తన కష్టాన్ని చెప్పుకుంటున్నాడు. తనకి నెలకి 15,000 జీతం. నెలకి 15,000 జీతం అంటే ఎంత అవుతుంది? సంవత్సరానికి అతని జీతం ఇంచుమించు 1,50,000, ఏదో 30,80,000, ఇంచుమించు 2 లక్షలు అవుతుంది. సంవత్సరానికి 2 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పి అతను రేషన్ కార్డు పీకి పడేశాడు. వాళ్ళకి పెన్షన్ ఆగిపోయింది. ఇప్పుడు ఏదన్నా అత్యవసరం అయితే వైద్యం చేయించుకోలేని పరిస్థితి, వాళ్ళకి సొంత ఇల్లు లేదు. ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు లేదు కాబట్టి ప్రభుత్వం ఇల్లు ఇవ్వదు, ఇళ్ళ స్థలం కూడా ఇవ్వదు. మీరు చెప్పిన ఒక 15,000 తోటి ఒక కుటుంబం బ్రతికేస్తుందా? ఈ రోజుల్లో బ్రతికేయగలదా? బ్రతకలేదు కదా. ఇక్కడ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశంలో అయినా 3 వర్గాలు ఉంటాయి: పేదవాడు, ధనవంతుడు, మధ్యతరగతి. మన దేశంలో 4 వర్గాలు ఉన్నాయి ప్రస్తుతం: పేదవాడు, ధనవంతుడు, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి. ఈ పేదవాళ్ళకి ప్రభుత్వాలు అన్నీ అందిస్తున్నాయి, ప్రాబ్లం లేదు. ధనవంతుడికి ప్రభుత్వంతో పని లేదు, వాడు సంపాదించినది వాడికి హ్యాపీగా బ్రతికేస్తున్నాడు, లగ్జరీగా. ఎగువ మధ్యతరగతి వాడికి కూడా చాలా వరకు హ్యాపీ, ఆడి ప్రాబ్లం ఆడికి కూడా పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. దిగువ మధ్యతరగతి అనేది ఒకటి ఉంది. వీళ్ళని ప్రభుత్వాలు వదిలేసాయి, కంప్లీట్ గాలికి వదిలేసాయి.
వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమీ రావు, వీళ్ళ సంపాదనతో ఏమీ చేయలేరు. సో ఎక్కువగా ఈ వైట్ రేషన్ కార్డులు తీసుకుంటున్న వాళ్ళందరూ వీళ్ళే. ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్తే వైద్యం చాలా ఖరీదు, వీళ్ళు దాన్ని అఫోర్డ్ చేయలేరు, దిగువ మధ్య తరగతి. ఈ 15,000తో వీళ్ళు బ్రతకలేరు, కాబట్టి ఏదో ఒకటి ఆధారం కావాలి. ఇది వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు ఈ 4,000 పెన్షన్ వాళ్ళకి కొంతవరకు కలిసి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళు వైట్ రేషన్ కార్డు తీసుకుంటారు, కానీ రైస్ తీసుకోరు, ఆ రైస్ తినరు, బయట ఏదో రైస్ కొనుక్కుంటారు. అలాగే ఈ రైస్ ఎంత ముఖ్యం అనేది కూడా ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించడం కనీసంగా దృష్టి పెట్టట్లేదు. సో ముందు ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇది. సో వైట్ రేషన్ కార్డులు తీసేయడం కానీ, పెన్షన్లు ఆపేయడం కానీ, ఇవన్నీ ప్రభుత్వం మీద వ్యతిరేక భావన కలిగిస్తాయి. సో ముందు ఈ వైట్ రేషన్ కార్డు తోటి లింకప్ అనేది కంప్లీట్ కట్ చేయాలి. మీరు లింకప్ కట్ చేయండి వైట్ రేషన్ కార్డు తోటి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేదంటే పెన్షన్లు కానివ్వండి, లేకపోతే అమ్మఒడి డబ్బులు ఇస్తామంటారు, ఇవన్నీ కట్ చేయండి సింపుల్గానే. ఇవన్నీ కట్ చేయండి. ఇవన్నీ కట్ చేస్తే చాలామంది లింక్ ఎప్పుడైతే మీరు కట్ చేశారో వైట్ రేషన్ కార్డులు చాలామంది స్వచ్ఛందంగా వదిలేసుకుంటారు. దాంతో ఈ బియ్యం ఆ మేరకు ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. రైతులు ఈ బియ్యాన్ని రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే కొని ప్రభుత్వమే ఎగుమతి చేస్తే ఇటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కిలో 70 రూపాయలకి అమ్ముతున్నారు ఆఫ్రికా దేశాల్లో, మనం నేరుగా అమ్మితే 40 రూపాయలకే అమ్మచ్చండి. సో మనకు విదేశీ మార్క ద్రవ్యం అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తాయి, ఆ దేశాలతో మంచి స్నేహ సంబంధాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎంటైర్ విషయంలో లాజిక్ మిస్ అవుతున్నది ఇదే. దీన్ని పరిష్కరించకుండా మీరు ఆ పైన ఎంత చేద్దామన్న పని అవ్వదు. ఇక్కడ కాకపోతే కాకినాడ పోర్టు కాకపోతే విశాఖపట్నం నుంచి చేసుకోండి. విశాఖపట్నంలో జరుగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులో జరుగుతున్నాయి. ప్రతి పోర్టులోనూ జరుగుతాయి. ఇక్కడ ఆపేశారనుకోండి, వేరే రాష్ట్రాలకు పోయి అక్కడ చేసుకుంటారు, ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటారు, ఇతర రాష్ట్రాలకు పట్టుకుపోతారు, అక్కడి నుంచి చేసుకుంటారు. దీన్ని అయితే ఆపడం అసాధ్యం. సో మూలం అయితే ఇదే. ఖచ్చితంగా ఈ వైట్ రేషన్ కార్డు తోటి సంక్షేమ పథకాల లింకప్ కట్ చేయండి. కట్ చేస్తే చాలా వరకు ప్రజలు స్వచ్ఛందంగా వదిలేసుకుంటారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తే సరే, నేనే ఎంత ఆలోచించగలిగినప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇంకా అద్భుతంగా ఆలోచించగలరు. కానీ ఎంత గొప్ప వాడైనా ఒక్కొక్కసారి కొన్ని విషయాలకు సంబంధించి ఆలోచించే టైం లేక ఇలాంటి ఆలోచనలు రాకపోయి కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి వరకు జనసేన నాయకులు కానివ్వండి, లేకపోతే సంకీర్ణ కూటమి నాయకులు కానివ్వండి, వీళ్ళకి వీలైనంత వరకు ఆయన వరకు తీసుకువెళ్తే ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.